నమస్కారం ఫ్రెండ్స్. ప్రెజెన్స్ ధ్యానం ద్వారా శ్రేష్టత 12వ రోజు ధ్యాన కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నిన్నటి వరకు చంద్ర గారు సరైన వాక్కు సరైన పని గురించి చాలా చక్కని విషయాలు మనకి తెలియజేశారు. ఈ రోజు కూడా మరిన్ని అద్భుతమైన ధ్యాన సందేశాన్ని డాక్టర్ చంద్ర పులమశెట్టి గారి ద్వారా వినడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిరంతరం క్రమం తప్పకుండా హాజరవుతూ మీ యొక్క ఇంట్రెస్ట్ ని ఆసక్తిని కనబరుస్తున్న పార్టిసిపెంట్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. చంద్ర సార్. హ్యాపీ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. గ్రేట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ఈ పాటికి బుక్స్ తీసుకొని చదువుతున్నారని విశ్వసిస్తున్నాము. ఏదో బుక్ చదవాలి. ఈరోజు 7+5 12 డేస్, 12th డే, 12వ రోజు, 2 వారాలు అయిపోతుంది. బుక్ ఏదైనా చదవాలి, లేకపోతే విస్తారంగా ఈ క్లాసెస్ వినాలి. విజ్డమ్, పత్రికారు విజ్డమ్ చాలా ఉంది. పిఎంసిలో భగవద్గీత విజ్డమ్ ఉంది. ఆ భగవద్గీత పెట్టుకుంటే చక్కగా ఎంతో అద్భుతంగా చెప్తారు సార్. అది ఒక రికమెండెడ్ గ్రంథం కాబట్టి చక్కగా దాన్ని వినొచ్చు. చదివితే బెస్ట్. మనము ఒక శక్తి, మన దేహం కాదు శక్తి, ఆత్మ పదార్థము. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం దాని శక్తి అన్నాము, క్వాంటమ్ శక్తి క్షేత్రము. ఆ క్షేత్రంలో అందరం కలిసి ఉన్నప్పుడు మనము చెట్లు, పరిసరాలు, జంతువులు అంతా కూడా ఒకటే. ఈ అవగాహన న్యాచురల్గా మన ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే వచ్చి తీరుతుంది. మనము అందరితో కలిసి ఉన్నాము ఒక అవగాహన వస్తే, ఈ విషయం అంతా, ఈ ఈ ఉన్నదంతా శక్తి క్షేత్రము అంటే ఈ క్వాంటమ్ ఫీల్డ్ ప్రతి చోట ఉంది కాబట్టి నేనే అది, అంటే నేను కంప్లీట్, నేను సంపూర్ణతలో ఉన్నాను అన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. నేనే సంపూర్ణము, నేనే అంతతో కలిసి ఉన్నాను. సో డియర్ ఫ్రెండ్స్, దాని ద్వారా మనకి ఎన్నో మిత్రత్వాలు ఫామ్ అవుతాయి, ఫ్రెండ్షిప్స్ ఫామ్ అవుతాయి. జనరల్గా ఫ్రెండ్షిప్ అంటే ఓకే, పక్క వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ ధ్యానం ద్వారా మనకి 5 ఫ్రెండ్షిప్స్ వస్తాయి. మొదటిది మనతో మనకి ఫ్రెండ్షిప్. మనతో మనకి ఎప్పుడూ మనల్ని తగ్గించుకోకుండా మనం చేసే పనులకి ఎంతో విలువనిస్తూ, మన గురించి ఒక అద్భుతమైన ఆలోచనలో ఉంటూ, మనల్ని మనం ప్రైజ్ చేసుకోగలుగుతూ, మనకి వాల్యూ ఇస్తూ, మనకి రెస్పెక్ట్ ఇస్తూ, మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మనకి 10 మంది మనకి రెస్పెక్ట్ ఇస్తారు. మన గురించి మనమే తక్కువగా మాట్లాడితే మనం ఇంకోళ్ళు ఎలాగ మనకి రెస్పెక్ట్ లేదని అనుకోగలుగుతాం? సో మన గురించి మనకి రెస్పెక్ట్ ఇచ్చుకోవటము, మనల్ని మనం కన్సిడర్ చేసుకోవటము, మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోకుండా ఉండటము, తక్కువ చేసుకోకుండా ఉండటము, ఏదైనా నాకేమీ తెలియదు, నాకేమీ రాదు, నేను ఇంతే అని ఎక్కడికెక్కడ వెనక్కి వెళ్ళిపోకుండా మనకి మనం వాల్యూ ఇచ్చుకోవాలి. ఈరోజు ధ్యానం చేస్తున్నాం రెగ్యులర్గా, మనకి మనం శభాషం చెప్పుకోవాలి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండవండి, మనం ఎక్కడైనా ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు. ఏ చేసిన చిన్న పనులకి మనం ఎంకరేజ్మెంట్ ఎలా అయితే ఒక చిన్న పిల్లడికి ఇస్తామో అలా మనకి ఇచ్చుకోవాలి. ఒకటి మొట్టమొదటిది మనతో మనకి ఫ్రెండ్షిప్. అప్పుడు మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎలా ఉన్నా, అంత తెలిసి, ఒక వ్యక్తి గురించి ఎంత తెలిసిన తర్వాత కూడా వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేస్తే అది ఫ్రెండ్షిప్. పూర్తిగా తెలిసిన తర్వాత కూడా ఆ వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేస్తే మనం ఒక ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్లో ఉన్నట్టు, స్నేహితులుగా ఉన్నట్టు. అంటే తెలిసిన తర్వాత కూడా వాళ్ళని మనం తీసుకుంటాం యాజ్ ఇట్ ఈస్గా. వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫీర్ కాము. అంటే వాళ్ళకి సజెషన్స్ చేస్తాము, అడుగుతాము, చేస్తాము అన్నీ. కానీ ఫైనల్గా డెసిషన్ వాళ్ళకి వదిలిపెడతాం. ఓకే, నువ్వు చేయాలనుకుంటున్నావు, ఓకే నువ్వు చెయ్యి అంటాము. ఈ రెండు ఉంటాయి ఫ్రెండ్షిప్లో.
పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. అలాగే వాళ్ళని మనము ఇంటర్ఫియర్ చేయకుండా ఫైనల్గా వాళ్ళ ఫ్రీడమ్ను వాళ్ళకి ఇస్తుంటాం. ఫ్రెండ్షిప్ దగ్గర జరుగుతుంది, నిజమైన ఫ్రెండ్షిప్లో జరుగుతుంది. వాళ్ళని కట్టే మన మాటలతో. సో డియర్ ఫ్రెండ్స్, మొదటి జరిగేది మనతో మనకి ఫ్రెండ్షిప్. రెండు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్. మూడు, ఈ జంతువులతో, యానిమల్స్తో, యానిమల్ కింగ్డమ్తో ఫ్రెండ్షిప్. నాలుగు, మినరల్ కింగ్డమ్తో ఫ్రెండ్షిప్, అంటే పరిసరాలతో, చెట్లతో, మొక్కలతో, రివర్స్తో, మౌంటైన్స్తో, అన్నిటితో ఫ్రెండ్షిప్, యానిమల్ కింగ్డమ్. ఐదు, ఏంజలిక్ కింగ్డమ్తో ఫ్రెండ్షిప్. ఏంజలిక్ కింగ్డమ్ ఉంది అంటే ఈ విశ్వం, ఈ క్వాంటమ్ ఫీల్డ్తో ఫ్రెండ్షిప్. అక్కడ ఏమి కనిపించినా దాంతో మన ఫ్రెండ్షిప్. మన ధ్యానంలో ఎన్నో అనుభవాలు వచ్చినప్పుడు మాస్టర్స్ కనిపిస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్. ఈ ఐదు వస్తాయి, ఎందుకంటే మనమే అంతా అని ఒక ఫీలింగ్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందరితో ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. అందుకనే నేను కాన్ఫరెన్స్ చేసేటప్పుడు ఈ గ్లోబల్ అండ్ రీజనల్ కాన్ఫరెన్సెస్లో ఆటోమేటిక్గా ఒక ట్రాక్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏంటది? కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, పీస్ అనేది జరుగుతూ ఉంటుంది. వరల్డ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అనేది జరుగుతూ ఉండడం కాకుండా పరిసరాలు, ఎన్వామెంట్కి కూడా ఒక ధ్యానిగా మనం అయినప్పుడు, ఎన్వామెంట్ అంటే చెట్లను కూడా ఆటోమేటిక్గా మనం చూసుకుంటాం, వాటర్ని సేవ్ చేస్తాం, ఊరికనే దేన్ని వేస్ట్ చేయము. అవేర్నెస్ ఉంటుంది, అది మనమే తెలుసుకుంటాం. దాన్ని ఎందుకు ఊరికనే వదాగా వేస్ట్ చేయాలి? ధ్యానానికి ముందు ట్యాప్ ఓపెన్ చేసి అలా వాటర్ రన్ అయిపోతుంటుంది, బ్రష్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక అవేర్గా దాన్ని క్లోజ్ చేస్తాం, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాటర్ సేవింగ్ అని, లేకపోతే ఇంకోటి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఎరుగుతో చేసే పనులు, కామన్ సెన్స్ అంటాం. ఫుడ్ని వేస్ట్ చేయము. ఒకప్పుడు ఫుడ్ వేస్ట్ చేస్తాం, ఇప్పుడు ఫుడ్ని వేస్ట్ చేయము. సో డిఫరెంట్ అయితే ఫ్రెండ్షిప్లో ముఖ్యమైన ఫ్రెండ్షిప్, యానిమల్స్తో ఫ్రెండ్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. అది జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. యానిమల్స్ అనే వాటికి వాయిస్ లేదు, మనం ఒక బిగ్ బ్రదర్గా ఉండాలి, కానీ వాటి మీద అజమాయిషి చెలాయించి మనకు కావాల్సినట్టుగా వాటిని వాడుకోవడం అనే కాన్సెప్ట్ కాదు డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ వెజిటేరియన్ డైట్ అనే దాంట్లో, దాని గురించి కొద్దిగా మనం చెప్పుకుందాం అనుకున్నాం ఒక అవేర్నెస్గా. అది నేను మొదట్లో విన్నప్పుడు ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు కానీ, సాంఘిక కర్త, సోషల్ వర్కర్స్, రిఫార్మిస్టులు కానీ, ఫిలాసఫర్స్ కానీ, తత్వవేత్తలు అంటాము, అలాగే సైంటిస్టులు కానీ, గొప్ప సైంటిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా వెజిటేరియన్సే. అది పత్రికారి ద్వారా ఒక పోస్టర్ చూసేవాడిని రెగ్యులర్గా. ఆ పోస్టర్ చూసినప్పుడు వాళ్ళ యొక్క కోట్స్ వింటే, ఆహా, సో దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనం కూడా క్వశ్చన్ చేయొచ్చు అని తెలిసింది. అది చేశాను, ఆటోమేటిక్గా నేను వెజిటేరియన్ అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకి వస్తుంది అది, దీని గురించి తెలుసుకోవాలి ముందు. తెలుసుకుంటే మనం ఒక క్వశ్చనింగ్లోకి వెళ్తాం. దాని ద్వారా ఎప్పుడు కూడా మనకి, ఎప్పుడైతే ఒక హైయర్ విజ్డమ్ అలవాటు తెలుస్తుందో, దాని నుండి మనకి ఎప్పుడు మంచిగా జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనది నాకు జరిగింది. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు మెడిసిన్స్, మందులు తీసుకోకపోయినా కూడా నాకు దానికి ముఖ్య కారణము నా శాకాహారము, అలాగే పిరమిడ్ శక్తి, ధ్యానము. ఈ మూడు. మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? ఒక దేశం యొక్క గొప్పతనాన్ని మరియు దాని నైతిక పురోగతిని, అంటే అభివృద్ధిని, జంతువులతో ఆ దేశం ఏ విధంగా వ్యవహరిస్తుందో అనే దాన్ని బట్టి చేయొచ్చు అంటారు. జంతు సంరక్షణ ఉందా, జంతువుని చక్కగా ఫ్రీగా తినండి, డెవలప్మెంట్తో ఉన్నారా, ఏంటి అనేది. ఈ విషయం చూసుకుంటే ఎన్నో దేశాలు ఇంకా చాలా చాలా చేయాల్సింది ఉంది. జంతువులు ఏ విధంగా చూస్తున్నాము? ఒక 100 సంవత్సరాల క్రితము హ్యూమన్ స్లేవరీ ఉండేది. మనుషులు ఒక స్లేవ్గా, బానిసత్వం ఉండేది. అది పూర్తిగా అబాలిష్ అయింది కదా. ఇప్పుడు లేదు బానిసత్వం, ఇప్పుడు యాక్సెప్ట్ చేయదు. బానిసత్వం ఉంటే అది చట్టరీత్యా అది యాక్సెప్ట్ కాదు, లా. మరి ఏ, జంతువులకి అది కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది డియర్ ఫ్రెండ్స్. అదైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎలాగైతే మార్పు జరుగుతుందో, ఎంతో అవేర్నెస్తో. అంటరానితనం ఒకప్పుడు ఉంది, అన్టచబిలిటీ, ఇప్పుడు అది నేరము. అలాగే ఈ జంతువులకు సంరక్షణ అనేది, జంతువుల రైట్స్ అనే గురించి కూడా ఖచ్చితంగా లాస్ అయితే వచ్చి తీరుతాయి. ఎలాగైతే ఇప్పుడు పరిసరాల గురించి లాస్ వస్తున్నాయి, ప్రస్తుతానికి కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి. పరిసరాలకి ఎవరు ఫైన్లు అనేవి కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో స్టార్ట్ చేశారు. ఎవరైనా చెట్టుని ఊరునే కొడితే కొన్ని ఫైన్లు కమ్యూనిటీలు చేస్తున్నాయి.
గవర్నమెంట్ కొద్దిగా అవేర్నెస్తో వచ్చి కొద్దిగా ఇంకొద్దిగా స్ట్రిక్ట్ అవుతున్నాయి. అది లాగా వచ్చి తీరుతుంది కొన్ని రోజులకి. పొల్యూషన్స్కి వచ్చాయి. ఊరినే ఎక్సెస్ పొల్యూషన్ ఉండకూడదని వెహికల్స్కి ఉంది. ఇవన్నీ లాస్ వస్తున్నాయి. జంతువుల రైట్స్ కూడా ఉంటుంది డిఫరెన్స్. ఎప్పుడైతే ఈ లాబీయిజం కొద్దిగా తగ్గుతూ మన అవేర్నెస్ పెరుగుతుందో అది కూడా వచ్చి చేరుతుంది గ్యారంటీగా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, అంతే. అయితే కొద్దిగా ఇక్కడ విషయాన్ని కొద్దిగా చూద్దాం. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శాకాహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అహింసారహిత జీవన విధానం సూత్రానికి అనుగుణంగా ఉంటుంది డెఫినెట్గా శాకాహారం అనేది. ప్రకృతి మరియు జంతువుల హాని బాగా తగ్గిస్తుంది న్యాచురల్గా. మరి ధ్యానంతో శాకాహారం ఉంటే మన శక్తి అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీ ఎన్హాన్స్మెంట్ యాక్టివిటీ అని అనుకున్నాం. అబ్రహాం లింకన్ గారు ఏమన్నారు? నేను యానిమల్ రైట్స్కి హ్యూమన్ రైట్స్ అని ఎలాగైతే అడుగుతున్నామో యానిమల్ రైట్స్ కూడా ఐఎమ్ వెరీ ఫేవర్ ఆఫ్ అన్నారు ఆయన. అప్పుడే ద వే ఆఫ్ ఎ హోల్ హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు కంప్లీట్ అంటే యానిమల్ రైట్స్ కూడా చూసినప్పుడే అన్నారు ఆయన. ఆయన శాకాహారి, వీళ్ళందరూ కూడా శాకాహారులు. నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఆయన ఏమన్నారు? మన హ్యుమానిటీ ఎర్త్ మీద లైఫ్ ఉండాలి అంటే, జీవితం జీవితం అనేది ఉండాలి అంటే, సర్వైవల్ ఆఫ్ ద లైఫ్ ఆన్ ఎర్త్ అనేది ఉండాలి అంటే హ్యూమన్ హెల్త్ బాగుండాలి, లైఫ్ సర్వైవల్ బాగుండాలి అంటే ఎర్త్ మీద, ప్లానెట్ ఎర్త్ మీద వెజిటేరియన్ డైట్ అనేది ఖచ్చితంగా అవసరము అని చెప్తున్నారు ఆయన. ఆయన ఒక వెజిటేరియన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్. కార్ల్ లూయిస్, ఈయన 100 మీటర్స్ 10 గోల్డ్ వరల్డ్ ఒలింపిక్లో 10 గోల్డ్ మెడల్స్. 100 మీటర్స్ అంటే స్ప్రింట్ ఎంత స్పీడ్గా ఉండాలి? ఒక చిరుతపుల్లాగా ఒక స్పీడ్గా పరిగెత్తాలి. దానికి మరి బాగా ప్రోటీన్స్ బలాలు కావాలనుకుంటాం. ఆయన ఒక వెజిటేరియన్. ఓకే, కార్ల్ లూయిస్ ఇస్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నారు. ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్ అంటారు. ఫస్ట్ టైము ఆయన అండర్ 10 సెకండ్స్, నాకు చిన్నప్పుడు గుర్తుంది, 10 సెకండ్స్ కన్నా తక్కువలో 100 మీటర్స్ బ్రేక్ చేసి ఆయన చేశారు. అప్పుడు 9.8 ఎంతో. ఫస్ట్ టైం ఒక హ్యూమన్ క్రియేట్ చేసింది ఆయన అప్పుడులో. వెజిటేరియన్. చార్లెస్ డార్విన్. ఓకే, చార్లెస్ డార్విన్ అంటే ఈ నేచర్ అంతా ఎలాగ మన ప్రకృతి ప్రపంచం ఎలాగ పుట్టాయని చెప్తున్న డార్విన్ థియరీ ఉంది. ఆయన ఒక మోస్ట్ నోబుల్ యాట్రిబ్యూట్, ఒక మనిషికి ఒక నోబుల్ యాట్రిబ్యూట్ ఏదైనా ఉంది అంటే అది అన్ని జంతువులకి, యానిమల్స్, లవ్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్, అన్ని లివింగ్ బీయింగ్స్ అంటే ఓన్లీ హ్యూమన్స్కే కాదు, అందరి మీద కూడా ప్రేమను చూపించడమే ఒక మనిషికి ఒక ఉన్నటువంటి నోబెల్ యాట్రిబ్యూట్ అంటాడు. ఓకే, ఉండాలండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అయితే ఇంకా కొద్దిగా, ఆయన బాగా ఈ ప్రాణుల గురించి, జంతువుల గురించి ఎంతో ఆయన ఎప్పుడు రాస్తూనే వచ్చారు. ఓకే, క్రుయాలిటీ అనేది యానిమల్స్ మీద అనేది ఒక ఫండమెంటల్ సిన్ అంటారు, ఎంతో తప్పు ఫండమెంటల్గా. ఇంకా దానికి ఆర్గ్యుమెంట్స్ లేవు, ఏమీ లేవు, ఎందుకంటే అంతా ప్రేమపూరితమైనటువంటి డిస్కషన్లో వస్తుంది. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారము ఎన్నో గవర్నమెంట్స్ కూడా ఎన్నో తప్పులు చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ఫిషరీస్ ఎంకరేజ్ చేస్తారు, పౌల్ట్రీని ఎంకరేజ్ చేస్తారు, అంటే ఫండమెంటల్ సిన్ అని ఆయన చెప్తున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇంకే మనం ఏం చేస్తున్నాము, కొన్ని విషయాలు నచ్చినవి తీసుకున్నాం, నచ్చిన వదిలేస్తున్నాం. ఇటువంటి గొప్ప ఆ, శాస్త్రవేత్తలు, పండితుల నుంచి. లేనార్డో డావిన్సీ, ఆయన ఏమన్నారు? ఇది ఇంకా కొద్దిగా దీనిగా ఉంటుంది. అండ్ టైమ్ విల్ కమ్ వెన్ మెన్ సచ్ యాజ్ ఐ, అంటే మనము ఒక మెన్ని మర్డర్ చేస్తే, లేదా మనుషుల్ని మర్డర్ చేస్తే మనం ఎలాగైతే క్రిమినల్గా చూస్తున్నామో యానిమల్ని మర్డర్ చేసినా కూడా అలాగే చూడబడుతుంది రాబోయే రోజుల్లో అని చెప్తున్నారు ఆయన ప్రొడిక్షన్. అంటే ఆయన అంతగా యానిమల్స్ గురించి వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తి లియనార్డో డావిన్సీ. ఆయన వెజిటేరియన్. మార్క్ ట్వైన్, ఆయన ఒక పెద్ద గొప్ప ఆథరు, ఆయన కూడా చెప్తున్నారు ఎన్నో రకాలుగా ఏవో ఉండొచ్చు, ప్రాఫిట్ ఉండొచ్చు అని ఎన్నో రకాలుగా చేయొచ్చు, కానీ మనం ఒక యానిమల్కి ఇచ్చేటువంటి పెయిన్ మాత్రము అది ఏ విధంగా జస్టిఫై చేసుకోలేము, ఇంపాసిబుల్ అని ఆయన మార్క్ ట్వైన్ చెప్తున్నారు. పైథాగరస్, మ్యాథమెటిషియన్, మన ఇండియన్ రామానుజం మరి అందరూ ఎలాగో నా వెజిటేరియన్స్. పైథాగరస్ మ్యాథమెటిషియన్. ఓకే, ఈయన ఒక ప్రపంచ శాంతిపరంగా ఆయన ఉన్నటువంటి ఇన్సైట్ ఏంటంటే, ఎప్పుడు వరకైతే మనము ఈ యానిమల్స్ని మాస్కేర్ చేస్తుంటామో అప్పుడు ఈ వరల్డ్లో వైలెన్స్ ఉంటుంది, ఒకరినొకరు ఎప్పుడు కూడా చంపుకునే స్థితిలో ఉంటాము అని ఆయన చెప్తున్నారు.
ఈ నాన్ వెజ్ కన్జంప్షన్ ర్యాంపెంట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరుగుతూ అన్ని రకాలుగా ఈ గ్లోబల్ షిప్మెంట్ పెరుగుతూ ఎక్కడి నుంచి అక్కడ మూవ్ అవుతూ ఎన్నో రకాలుగా అది అన్నీ కూడా ర్యాంపెంట్ అయిపోయాయి. ఇది కూడా ఇందులో ఒకటి డిఫరెంట్. సోక్రటీస్ ఏం చెప్తున్నారు? సోక్రటీస్ అంటే గ్రీక్ ఫిలాసఫర్. గ్రీస్ దేవుడికి ఒక దేవుడిలాగా చూస్తారు. ఆయన ఏమంటారు? మన జీవితంలో ఆయన ఒక స్పిరిచువల్గా చెప్తున్నారు. మన జీవితంలో ఆధ్యాత్మికంగా హయ్యెస్ట్ ఉన్నతమైనటువంటి భావాల్లోకి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కంపాషన్ అనేది డెవలప్ చేసుకోవాలి. కంపాషన్ అనేది లేకపోతే ఉన్నతమైన భావాలకు వెళ్ళలేము. అంటే ఆధ్యాత్మికంగా మనం మోక్ష స్థితిలోకి వెళ్ళలేము అని చెప్తున్నారు ఆయన సోక్రటీస్. ఆయన చాలా స్పిరిచువల్ మాస్టర్. స్పిరిచువల్ గవర్నెన్స్ అనే దాని గురించి ఎంతో ఆయన బాగా కృషి చేశారు. థామస్ ఎడిసన్ అండి ఇన్వెంటర్. ఇప్పుడు లైట్ బల్బ్స్ కానీ ఇవన్నీ ఆయన ద్వారా వచ్చింది. ఈరోజు చీకటిలోంచి మనం వెలుతురులో ఉన్నామంటే ఆయన ద్వారా. నాన్ వైలెన్స్ అనేది, అహింస అనేది హైయెస్ట్ ఎథిక్గా ఉండాలి. ఎంతో ఉన్నతమైనటువంటి నీతిలో ఉండటం అంటే హైయెస్ట్ ఎథిక్ ఏదంటే నాన్ అహింసలో ఉండటము. ఒక మనిషి ఎవల్యూషన్ జరుగుతుంది అంటే అది ఖచ్చితంగా వాళ్ళ లక్ష్యం అది ఉండి అయి తీరాలి. అహింసలో ఉండడం అనేది ఒక మనిషి యొక్క లక్ష్యంగా ఉండాలి. ఎవల్యూషన్ ఒక ఇవాల్వ్డ్ సోల్ అన్నామంటే ఖచ్చితంగా అహింసలో ఉంటేనే ఇవాల్వ్డ్ సోల్ అంటారు ఆయన. ఓకే, రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇలా ఎన్నో రకాలుగా మనము ఈ శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా వెజిటేరియన్స్గా ఉన్నారు. ఓకే, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం గమనిస్తే బయటకు వస్తాయి. ఇంకా కొన్ని విషయాలు చెబుదాం, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ తొందరగా. కామన్ డిసీజ్ అమంగ్ మీట్ ఈటర్స్లో కామన్ డిసీజ్ అయితే ఈ డిసీజ్ అందరిలో ఉన్నాయి. ఏవి హార్ట్ డిసీజ్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబేసిటీ కానీ. అయితే మీట్ ఈటర్స్లో ఇవి ఎక్కువ ఉంటున్నాయి అని విషయం రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది, సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా. అంటే వాటికి ఛాన్సెస్ సర్వైవల్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది. ప్రపంచంలో 3% మరణాల్లో దేని వలన వస్తుంది? మరణాల్లో 3% క్యాన్సర్ వలన. అమెరికాలో అయితే 15% క్యాన్సర్ వలన జరుగుతుంది. కారణం ఏంటయ్యా అంటే శాకాహారులకి ఉంది, మాంసాహారులకి ఉంది. కానీ శాకాహారులకి అయితే 60% తగ్గింపు అమెరికాలో ఒక టెస్ట్లో తేలింది. వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ రేట్ అనేది 40% మాత్రమే ఉంది. అదే అమ్, మాంసాహారులకైతే ఎక్కువ శాతం ఉంది క్యాన్సర్ అనేది. ఇలాగే ఒబెసిటీ కానీ ఇవన్నీ కూడా మాంసాహారులకు ఎక్కువ ఉందని బాగా తేలుతూ ఉంటుంది ఈ రీసెర్చ్లో. ఇంకోటి విషయంగా చూస్తే హెల్త్ పరంగా కాకుండా ఇప్పుడు మాంసంలో కూరగాయల కంటే సగటున 13 రెట్లు ఎక్కువ మందులు ఉంటాయి. పెస్టిసైడ్స్ అంటారు మాంసంలో. ఎందుకంటే ఎక్కువగా ఈ గ్రేజింగ్, ఎక్కువగా ఫార్మింగ్ కోసం చెప్పినప్పుడు పెస్టిసైడ్స్ వేసి ఎక్కువగా గ్రెయిన్స్ కోసం అన్ని పెడుతుంది. వాటిలో ఎక్కువ ఉంటాయి. వాటిని ఈ యానిమల్ ఫుడ్లో తింటున్నప్పుడు దాని నుంచి ఎన్నో ఈ పెస్టిసైడ్స్ బాగా మందులు పెరిగి, మందులు అంత ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా అవన్నీ మన హ్యూమన్ బాడీలోకి వస్తాయి. ఇంకొక మిత్ ఉంది, ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి అంటున్నాను. బాగా బలంగా ఉన్న యానిమల్స్ కానీ, ఫాస్ట్గా వెళ్ళే యానిమల్స్ కానీ, హెవీ యానిమల్స్ కానీ, టాల్ యానిమల్స్ కానీ చూసుకుంటే ఇవన్నీ కూడా వెజిటేరియన్ యానిమల్సే. బఫెలోస్, బుల్స్, జిరాఫీలు, క్యామెల్స్ ఒంటెలు అంటే ఎత్తైనవి, ఎలిఫెంట్స్ బాగా బలమైనవి, హిప్పో, హార్స్, రైనోసారస్ ఇవన్నీ కూడా వెజిటేరియన్ యానిమల్స్. ఎంత స్పీడ్గా పరిగెడుతుంది హార్స్! అది గ్రాస్ తింటుంది, దాని మీద కూర్చొని హ్యూమన్ మాత్రం మీట్ తినాలని చూస్తున్నారు. అది ఎంత స్పీడ్గా వెళ్తుంది? గ్రాస్ తింటుంది, వెజిటేరియన్ డైట్. ఓకే డిఫరెంట్. సో ఆలోచించాల్సిన విషయం అంటే మనము ఒక ప్రోటీన్ ఉండదు అనుకున్నటువంటి అది అన్నీ పూర్తిగా ఒక ఫుడ్ ఇండస్ట్రీ, మ్యాక్సిమం ఫుడ్ ఇండస్ట్రీ ఏంటంటే వాళ్ళ సొంత లాభాల కోసం ఎన్నో రకాలుగా స్టార్ట్ చేసిన విషయం అనమాట. దాని ద్వారా అనేది ప్రతిదీ ప్రోగ్రామే. ఇది మనకి ఆ ప్రోగ్రామ్ ఎలా చూపిస్తారంటే ఇది ఇది తినకపోతే అవ్వదు అన్నట్టుగా చూపిస్తారు. దానివల్ల మనము పూర్తిగా ఇది అయిపోతున్నాం. ఇవి ఎలా తెలుస్తుంది? అటు వెజిటేరియన్కి సంబంధించిన రీసెర్చ్ ఉంది, అది కరెక్ట్ అంటుంది. నాన్ వెజ్ సంబంధించి ఇది కరెక్ట్ అంటుంది. ఎలా తెలుస్తుంది? మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. మనం ఎన్నో ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇది కరెక్టా, ఇది నిజమా కాదా. ఆ ఫీలింగ్ని బట్టి మనం వెళ్ళాలి డియర్ ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా మనకు అటువంటి ఆలోచన వస్తుంది. ఏది కరెక్టో మనకు ఫీలింగ్ ద్వారా తెలిసింది దాన్ని చేసి తీరితే అప్పుడు మనం కరెక్ట్ సరైన పద్ధతిలో ఉన్నట్టు.
మనం చెప్పుకున్నాం, ఎనర్జీ, బాడీ ఎనర్జీ ఎలా ఉంటుంది, మనకు సరైన ఫుడ్ తినాలి, ఎక్కువ తినకూడదు, తక్కువ ఎలా తెలుస్తుంది ఎక్కువ తినకూడదు తక్కువ తినకూడదు అని? మన ఫీలింగ్ని బట్టి, మన బాడీ ఫీలింగ్స్ మనం ట్యూన్ అవుతాం, మన హార్ట్ సెంటర్ ట్యూన్ అవుతాం, ఇంట్యూషన్ అంటాం, అది జరుగుతూ ఉంటుంది మనకి. ఒక చిన్న పిల్లవాడు ఎదురుగా మీరైనా కోడ్ని కానీ ఏమైనా కట్ చేయడం ట్రై చేయండి, ఒప్పుకుంటాడేమో చూద్దాం, ఏడుస్తాడు. ఎందుకని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఇదేంటి మనం తప్పు చేస్తున్నామో నాకు తెలిసిపోతుంటుంది హార్ట్ సెంటర్లో. డిఫరెన్స్. ఇంకో విషయం చూసుకుంటే, హ్యూమన్ వర్సెస్ యానిమల్ అనేవి, మీట్ ఈటింగ్ యానిమల్స్ని హెర్బివోర్ అంటాం, హ్యూమన్స్ని కార్నివోర్స్ అంటే మీట్ ఈటింగ్ యానిమల్స్. ఎన్నో రకాలుగా ఉంది, మన బాడీ కాంపోజిషన్ గురించి చూసుకుంటున్నాం. అంటే ఎన్నో రకాలుగా మనకు కొంతమంది తెలిసి ఉంటుంది ఇది. మన పళ్ళు, కోలను చూద్దాం, ప్రేగులు. హ్యూమన్కి ఏమో మన బాడీ లెంత్ కన్నా ఒక 10 to 12 టైమ్స్, ఇంకా 5 అడుగుల పర్సన్ ఉంటే 60 అడుగుల పేగులు ఉంటాయి పొడవు హ్యూమన్కి. అదే యానిమల్కి ఒక 3 అడుగులు 4 అడుగుల యానిమల్ ఉందనుకోండి పొడవు, దానికి ఎంత 5 టైమ్స్ వేసుకున్నా కూడా 15 అడుగులే ఉంటుంది పేగులు పొడవు. మనకి 60 అడుగులు, దానికి 15 అడుగులు పేగులు పొడవు ఉంది. మరి మాంసం అనేది అందులో అలా వెళ్తూ 60 అడుగులు పూర్తిగా వెళ్ళి బయటికి రావాలంటే పేగుల్లోంచి, ఇది ఎంతో హెవీ స్ట్రెస్ చేస్తుంది బాడీ మీద. డైజెస్ట్ చేయడానికి చాలా టైం పడుతుందని అర్థం. హ్యూమన్ సిస్టమ్ ఈజ్ వెరీ ఫైనర్. యానిమల్ సిస్టమ్ అంటే అలా వెళ్ళింది బయటకు వెళ్ళిపోతుంది, అందుకని చాలా ఈజీ ఫర్ దెమ్. మన దాంట్లో బయటకు వెళ్ళడానికి లేదు, 60 అడుగులు వెళ్ళి రావాల్సిందే. అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం, అది ఎంతో స్ట్రెయిన్ చేస్తుంది బాడీ మీద. సో ఫండమెంటలీ ఇలా ప్రతిదీ కూడా చూసుకోవచ్చు, మన పళ్ళు, మన యానిమల్స్ టీత్ కానీ, ఇవన్నీ గమనించాల్సిన, ఆలోచించాల్సిన విషయం ఫ్రెండ్స్. మనం ఎందుకు నాన్ వెజ్కి మనం తీసుకున్నామంటే, అది ఎక్కడో స్టార్ట్ అయింది, అది స్టార్ట్ అయింది అలా 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 ఒక కల్చర్గా, ఒక రిలీజన్గా అయిపోయింది, ఒక కాస్ట్గా అయిపోయింది. కొంతమంది అంటారు, మేము ఇదండి ఈ కాస్ట్లో మేము ఖచ్చితంగా తినాలని, లేకపోతే మన కాస్టే కాదండి అంటారు. అంటే అది ఒక బిలీఫ్, నమ్మక వ్యవస్థ అయిపోయింది అంతే. అందువల్ల వాళ్ళకి తెలియదు పోవడం వల్ల తింటుంటారు యంగ్స్టర్స్ కూడా, ఎందుకంటే పేరెంట్స్ ఇచ్చారు కాబట్టి తెలియదు, వేరే ఆల్టర్నేటివ్ ఉందని కూడా తెలియదు, అందుకని తింటుంటారు డిఫరెన్స్. బట్ ఆల్టర్నేటివ్ ఉంది. కోట్ల మంది వెజిటేరియన్ డైట్లో ఉన్నారు, కోట్ల మంది అద్భుతంగా జీవిస్తున్నారు, కోట్ల మంది ఎటువంటి హాని లేకుండా జీవిస్తున్నారు. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్గా ఉన్నదని గమనించినప్పుడు దాన్ని కన్సిడర్ చేయడంలో తప్పు లేదు, ఆలోచించాలి. ఇంకా వాటర్ వేస్ట్, ఇంతవరకు ఏం చూసాము? ఒక మనిషి ఆరోగ్యపరంగా చూసాము, తర్వాత యానిమల్ ఆరోగ్యపరంగా చూసాము. యానిమల్స్ వెజిటేరియన్గా ఉంటే అవి ఎంత చక్కగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేమని చూసాము. ఇంకా వాటర్ వేస్ట్ చూస్తే, ఒక వెజిటేరియన్ వేగన్ డైట్కి 300 గ్యాలన్స్ వాటర్ కావాల్సి వస్తే ఒక రోజుకి, అదే ఒక మీట్ ఈటర్ డైట్కి అయితే 4000 గ్యాలన్స్ వాటర్ కావాలి, అంత ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇది మీట్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ యానిమల్స్కి మనము ఎన్నో గ్రెయిన్స్ ఇవ్వాలి, ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వాలి. ఆ ఫుడ్ గ్రెయిన్స్ అన్నింటినీ చేయడం కోసం చెప్పేసి ఎంతో పంటలు పండించాలి, దానికి ఎంతో వాటర్ కావాలి, అది లెక్క అనమాట. ఎంతో భూమి కావాలి, వాటర్ కావాలి. అవి చేసినప్పుడు వాటి రేషియో అంటే చాలా అబ్నార్మల్గా ఉంటుంది. కూరగాయలు పండించడానికి ప్లేస్లో దానికి కావాల్సిన వాటర్ కన్నా దీనికి ఎంత, దాదాపు 15 నుంచి 50 రెట్లు ఎక్కువ కావాలి వాటర్, చూడండి. ఓకే. పొటాటోస్ పండించాలి, వాటర్ ఎంత కావాలి? ఒక పౌండ్ పొటాటో కావాలంటే 24 గ్యాలన్లు కావాలి. అదే బీఫీకి 5000, అంటే 100 రెట్లు ఎక్స్ట్రా, దాదాపుగా అంత వాటర్ కావాల్సి వస్తుందన్నమాట. అదే ఈక్వలెంట్ మీట్ కానీ ఇది చేయడం కోసం. రెండోది, ఫారెస్ట్ అంతగా డీఫారెస్టేషన్ ఎన్నో అయిపోతున్నాయి. ఇది ఎక్కువగా వెస్ట్లో జరుగుతుంది. ఫారెస్ట్లో ఎందుకు చెట్లు తీసేసి అక్కడ పంటలు వేస్తారు, ఎందుకోసం? యానిమల్ కోసం, గ్రెయిన్స్ కోసం. దాని ద్వారా డీఫారెస్టేషన్ అయిపోతే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉందని అర్థం, అది లెక్క. రైట్. ఇంకా మూడు, సస్టైనబిలిటీ. ఒక 2.5 ఎకరాల భూమి తీసుకొని అందులో బంగాళదుంపలు పండిస్తే దాదాపు 20 నుంచి 50 మంది తినొచ్చు. అదే 2.5 ఎకరాల్లో చికెన్కి ఉత్పత్తి చేయడం కోసం గ్రెయిన్స్ వేస్తే, ఆ గ్రెయిన్స్ ఉత్పత్తి చేస్తే కేవలం 2 నుంచి 5కే సరిపోతుంది అది. అంటే చూడండి ఎంత అన్సస్టైనబుల్గా ఉందో. మీట్ కోసం మన గ్రెయిన్స్ డెవలప్ చేసి, ఆ గ్రెయిన్స్ అంతా యానిమల్కి ఫీడ్ చేసి, యానిమల్ నుంచి ఎంత వేస్ట్ అయిపోయి ఒక మీట్ వస్తే,
ఒక 2.5 acresలో వెస్ట్లో ముఖ్యంగా వెజిటబుల్ డైట్ అయితే 22 మందికి అయితే, అదే మీట్ ఈటింగ్ పర్సన్కి అయితే ఇద్దరికి మాత్రమే అంత రిసోర్స్ వేస్ట్ అవుతున్నట్లు లెక్క. చూడండి మరి ఎంత స్ట్రెయిన్ ఉంటుంది ఎన్వైరన్మెంట్ మీద. ఇంకా ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ జాన్ రాబిన్స్ ద ఫుడ్ రెవల్యూషన్ అనేటువంటి ఒక బుక్లో ఉన్నాయి. అలాగే ఆ కింద సోర్స్ కూడా ఉంది డిఫరెంట్ రీసెర్చ్లో. ఇంకొక విషయం, స్టాగరింగ్ విషయం చదివిన తర్వాత నాకు మర్చిపోయింది ఇది. ప్రపంచంలో ఫుడ్ ఎంత ఉత్పత్తి అవుతుంది అనుకోండి, అందులో 77% ఏంటంటే యానిమల్స్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది యానిమల్స్కి? ఎవరిది? కేవలం ఫ్యాక్టరీ ఫార్మ్స్ అంటారు. ఈయన మీట్ ప్రొడ్యూస్ చేయడం కోసం ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఫార్మ్స్లో అవి అదర్వైజ్ మామూలుగా నేచురల్ యానిమల్స్ కావు. మీట్ కోసం రైస్ చేస్తారు. 77% యానిమల్స్కి ఫీడ్ చేసి వాటిని చంపి దాని నుంచి మనకు మీట్ వస్తుంది. అదే పీపుల్ తినేది 2% మాత్రమే. మిగిలిన 20% ఏంటంటే వేస్ట్ అయిపోతుందట. అది మూడో విషయం, అది వేరే విషయం అనుకోండి. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడంలోనూ, లేకపోతే తొందరగా ఫార్మర్స్ నుంచి లిఫ్ట్ చేయకపోవడంలో అవి వెజిటబుల్స్ అలాంటి ఫుడ్ అంతా పాడైపోతుంది. 20% ఫుడ్ పాడైపోతుంది, 77% ఏమో యానిమల్స్కి వెళ్తుంది. మనుషులు తినేది కేవలం 2% మాత్రమే. ఇంకొక పక్కన ఎంతో ప్రపంచంలో దాదాపు 4 కోట్ల మంది సంవత్సరానికి చనిపోతున్నారు ఆకలి చావులతో. ఉమ్. ఇటు పక్కన ఫుడ్ వేస్ట్ అవడం, యానిమల్స్కి ఫీడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది విషయం ఈరోజు ఒక సొసైటీలో జరుగుతున్న విషయం అన్నమాట. అంటే అవగాహన లేకపోవడం. గ్లోబల్ వార్మింగ్, కార్లు నడిపితే ఎంతో పొల్యూషన్ కన్నా ఈ ఫ్యాక్టరీ ఫార్మ్స్ ద్వారా పొల్యూషన్ చాలా ఎక్కువ అని చెప్పేసి యుఎన్ రిపోర్ట్లో తేలింది. మనం అనుకుంటాం వెహికల్స్ ఉన్నాయి వాటి ద్వారా పొల్యూషన్, దానికన్నా ఎక్కువ పొల్యూషన్ యానిమల్ ఫ్యాక్టరీస్ ద్వారా ఎన్నో గ్రీన్ హౌస్ గ్యాస్ అంటారు వస్తున్న ద్వారా తేలుతుంది. ఇంక్రెడిబుల్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ ఇస్ హ్యాపెనింగ్. అంటే వేరు. ఇంకా ఇంకొక విషయము, సపోజ్ ఒక మీట్ బర్గర్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి, ఎన్నో చైన్స్ ఉన్నాయి కదా, ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఆ బర్గర్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం టీవీల్లో కమర్షియల్స్ కోసమని, పేపర్లో న్యూస్ అడ్వర్టైజ్మెంట్ల కోసమని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేస్తారు. ఒకటి దాని ద్వారా ఎంత మన హెల్త్ సరిగ్గా ఉండదు తెలుసు, జంక్ ఫుడ్ అని తెలుసు, అయినా బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ దానికి వెళ్తారు. అదే దాని ద్వారా వచ్చిన క్యాన్సర్ తగ్గించుకోవడానికి అవేర్నెస్ కోసం $1 మిలియన్ కూడా లేదు బడ్జెట్. మరి ఏ విధంగా మనీ అలొకేట్ అవుతుంది చూడండి. ఎంత మనీ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్ గోయింగ్ ఇన్ ప్రమోటింగ్ మీట్ ఈటింగ్, ప్రమోటింగ్ టు ఈట్ టేక్ మోర్ మెడికేషన్. రెండు కూడా ఫాల్స్ ట్రూత్స్. మందులు మందులు మందులు, కెమికల్స్ ద్వారా టెంపరీ రిలీఫ్, మెడిటేషన్ ద్వారా పర్మనెంట్ రిలీఫ్. జీవితాంతం మందులు తింటాం తెలియకుండా. అయితే ఆ ఇండస్ట్రీ కూడా దాన్ని అలాగే ఖర్చు పెడితే దాని యొక్క పాలసీ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే అక్యూట్ ఇల్నెస్ ఉంటే దానికి ఏమైనా ఉండొచ్చు, కానీ ఇలాగా షుగర్కి, డయాబెటీస్కి, వీటికి ఏమీ లేని వాటికి కూడా ఇలా మందులు తింటూ 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 ఏం చేస్తాం? అదే ధ్యానం చేస్తే మన ఆలోచన విధానాన్ని, మన అవగాహన పెంపించుకుంటే టక్కున ఇవన్నీ పోతాయి. సో ఇంత మనీ వేస్ట్ అవుతుంది వెజిటేరియన్ ఇండస్ట్రీ నాన్ వెజిటేరియన్ ఇండస్ట్రీ చూసుకుంటే. ఇంకా ఫైనల్గా డిఫరెన్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అంటే అవన్నీ మెటీరియల్ పరంగా చూస్తే, ఇంకా ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా చూస్తే డిఫరెన్స్. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనం ఏది చేస్తే అదే పొందుతాము అని చెప్తుంది. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం. మనం ఏది చేస్తే అది పొందుతాము. నేను స్పీడింగ్ చేస్తే టికెట్ వస్తుంది, డబ్బులు కట్టాలి, ఫైన్. నేను సిగ్నల్ క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఫైన్ కట్టాలి. మా కమ్యూనిటీలో నేను అక్కడ చెట్లు అక్కడ రూల్ అగ్రి అయినప్పుడు అక్కడ నేను ఫైన్ చేయాలి. ఏదైనా చేస్తే ఇక్కడ ఎవరికైనా హాని చేస్తే నేను ఇక్కడ కోర్టులోకి వెళ్ళాలి. అది కర్మ సిద్ధాంతం ఉంది, అంటే లా ఆఫ్ ల్యాండ్ ఉంది. అదేవిధంగా ఈ శక్తి క్షేత్రంలో కర్మ సిద్ధాంతం ఉంది డిఫరెన్స్. మనం అనుకుంటాము నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను, ఎదురుగా ఉంది కానీ చంపకి తినేస్తాను కానీ ఇంకోటి ఏం చేయొచ్చు అని. కాదు, మనం ఇక్కడ తప్పించుకున్నా కర్మ సిద్ధాంతంలో తప్పించుకోలేము. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది అనేది ఈ విషయం మన ఆధ్యాత్మికతలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా యోగాకి, ఆయుర్వేదాకి మూల స్తంభాలు శాకాహారం అని చెప్పేసి న్యాచురల్గా డిఫరెన్స్. ప్రతి రిలీజియన్లో కూడా ప్రేమ అనేది ఒక కార్డినల్ ప్రిన్సిపల్, అంటే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవ్రీ రిలీజియన్. అంటే ప్రేమ. ప్రేమ అనేది ఒక మనుషులకే ఇచ్చి యానిమల్స్కి ఇవ్వకపోవడం ఎలాగది? హౌ ఈస్ దట్ పాసిబుల్? ఓకే. సో ఫైనలీ డిఫరెన్స్, శక్తి పరంగా చూసుకుంటే శాకాహారంతో మన మనసులో ఎంతో ప్రశాంతత, స్పష్టత ఉంటుంది.
సులభంగా జీర్ణం అవుతుంది. మన మనం ఒక కోహరెన్స్లో ఉంటాము, ఎప్పుడు కూడా నేచర్తో మంచి కోహరెన్స్లో ఉంటాము. కోపంగా ఉండకుండా శాకాహారం అదొక కోహరెన్స్ తీసుకొస్తుంది, ఒక కామ్గా నేచర్తో అన్నిటితో కలిపి ఒక సమతుల్యతలో ఉంటాము. అగ్రెషన్ ఉండదు, కోపం ఉండదు, ఫాస్ట్ 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 ఉండదు, ఇవన్నీ తగ్గుతాయి. మన చైతన్య శక్తి చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అన్నీ కూడా వెజిటేరియన్ ద్వారా వచ్చినాయి. సో పత్రి గారు దీని గురించి అని ఎంతో ఎంతో కృషి చేశారు. పిఎస్ఎస్ మూమెంట్ మాస్టర్లు ఎంతో చేస్తున్నారు, ఎన్నో ర్యాలీలు చేస్తారు అవేర్నెస్ కోసం. మనమేం చేయొచ్చు? ఒక 40 రోజులు, ఈ 40 రోజుల ప్రోగ్రాంలో 40 రోజులు ఒక దీక్ష తీసుకోవచ్చు, ఎవరైనా, డజంట్ మ్యాటర్. మా మేనేజర్ లారెన్స్ గుహాట్ జాలి అని, ఆమె ఫ్రెంచ్ సిటిజన్. ఫ్రాన్స్లో మీట్ లేకుండా అసలు మీలే ఉండదు, మీట్ లేకుండా. ఆమె ధ్యానం గురించి వచ్చిన తర్వాత దీని గురించి తెలుసుకుని వెంటనే ఓకే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను అంది. టక్కన ఆ వెజిటేరియన్ అయింది. 40 రోజులు ట్రై చేసింది, హ్యాపీగా బాగుంది, వెజిటేరియన్గా ఉండిపోయింది అంతే. ఇంకా అంటే ఒక ఫ్రెంచ్ సిటిజన్ చక్కగా ఈజీగా మారిపోయారు. వాళ్ళకి ఏంటంటే నిత్యం మీట్ ఉండాలి, ఆ వెజిటేరియన్ అయిపోయారు. మనం ప్రయత్నిస్తే డిఫరెన్స్ అవుతాము. మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రతిదాన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి. చేసి టెస్ట్ చేసి మనకి కావాలి అనుకుంటూ ఉంచుకోవచ్చు. నేను చేశాను, మైండ్ షార్ప్గా ఉంది, ధ్యానం చక్కగా ఉండేది, ఆరోగ్యం అద్భుతంగా ఉంది, మనసులో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే నా వల్ల ఒక జంతువుడికి హాని కలిగించడం ఒక ఫీలింగ్ వచ్చింది. సో అది బాగుంది, చక్కగా కంటిన్యూ అయ్యాను. సో మనందరం కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది డిఫరెన్స్. దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మన బాధ్యత. దీని గురించి చెప్పడం, అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. సో జార్జ్ బెర్నార్డ్ షా ఏమంటారంటే, జంతువులు నా స్నేహితులు, నేను నా స్నేహితులను తినను. సో అనేసి ఒక ప్రోగ్రామ్ చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు దిస్ ఇంపార్టెంట్ టాపిక్. శాకాహారం గురించి ఎన్నో రకాలు తెలుసుకున్నాం డియర్ ఫ్రెండ్స్. సో ఆధ్యాత్మికతలో ఇది ఒక ఇంపార్టెంట్ యాంగిల్గా చూడాల్సిన విషయం. అయితే ధ్యానం బాగా చేస్తే ఆటోమేటిక్గా మనము సరైన నిర్ణయం తీసుకుంటాం మన ఫుడ్ చాయిస్లో. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. 12 రోజు అయింది. రేపు మెంటల్ వెల్బీయింగ్ అనే దాని విషయమే తెలుసుకుందాం. ధ్యానం ద్వారా మైండ్ ఎంత సౌండ్ మైండ్ అయ్యి ఎలాగ అడిక్షన్స్, డిప్రెషన్స్ కానీ లేకపోతే ఆమ్, మ్, ఎన్నో ఫియర్స్ ఇలాంటివన్నీ పోతాయి. మెంటల్ వెల్బీయింగ్ అనే దాని గురించి మనం కొద్దిగా విషయం తెలుసుకుందాం రేపు. ఎస్ కోటి గారు, ఎన్ని అనౌన్స్మెంట్స్? ఎస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మాటలు రావట్లేదు. వెజిటేరియన్ గురించి అండ్ మాంసాహారం ద్వారా ఎంత హింస జరుగుతుందో చాలా ఎలాబరేట్ గా చెప్పారు. బ్రహ్మశ్రీ పత్రిజ్ గారు ఎప్పుడు శాకాహారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, దాని గురించి ఎంతో విస్తృతంగా ప్రచారం చేయడం, ఎన్నో లక్షల మంది శాకాహారులుగా మారి వాళ్ళ జీవితాలని వాళ్ళు పరివర్తన చెందడం నేను నా ఈ జర్నీలో చాలా మందిని చూశాను. అంతేకాకుండా ఎంతో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ప్రపంచానికి చాలా గొప్ప సూత్రాలను అందజేసిన శాస్త్రవేత్తలు కూడా ఈ శాకాహారానికి పెద్దపీట వేయడం అనేది గమనార్హం, గుర్తించాల్సిన విషయం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ విజ్డమ్ సార్. అండ్ రేపటి కార్యక్రమంలో మనకి బిజినెస్ లీడర్స్, వ్యాపార నాయకుల వారి యొక్క సక్సెస్ఫుల్ అనుభవాల గురించి కూడా తెలుసుకునే సెషన్ సాటర్డే ఉంది సార్. సో రేపు అది సెషన్ అది ఒక భాగంగా మనం సీనియర్ లీడర్స్ యొక్క అనుభవాలు విందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సో అయితే రేపు మళ్ళా కలుసుకుందాము. Q&A అది రేపు షేరింగ్ అయిన తర్వాత చేసుకోవచ్చు. రైట్, ఎనీ కామెంట్స్ ఏమి ఉన్నాయా చాట్లో? నో సార్, నో సార్. డియర్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఈరోజు జరిగిన సెషన్ గురించి కానీ ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఒక 5-10 సెకండ్స్ బ్రేక్ తర్వాత మీరు అడగచ్చు.
ఫ్రెండ్స్, ఎవరైనా మీ అనుభవాన్ని పంచుకోవాలనుకున్నా లేదంటే ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా అడగొచ్చండి. అట్లా నేను లాస్ట్ సెప్టెంబర్ ఏఎంఆర్ ప్రోగ్రామ్ లో ఈజీగా వెజిటేరియన్ డైట్ ని చూస్ చేసుకున్నా సార్. చాలా క్లియర్ గా కన్వీనియన్స్ గా అయిపోయారు. జై కృష్ణ ఎంక, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా గ్రేట్ స్టెప్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, మీరు హ్యాండ్ రేజ్ చేయగలిగితే ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు నేను ప్యానలిస్ట్ యాడ్ చేస్తాను. మన ప్రియా రావు నేను చేసేస్తారు. ఎస్ సార్. సాయి. Yes, Kotana, we are mounted panelist. ఎస్ ప్రియరావు గారు, అన్మ్యూట్ చేసుకోండి, మీరు షేర్ చేయొచ్చు. ప్రియరావు గారు. ఎస్ ఎస్ సార్, నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. ప్లీజ్ గో అహెడ్. It's okay, Kot, if we can speak audio. ఎస్. అంగూరు ప్రతాప్ గారు. సార్ ఎస్ హలో. వీడియో వచ్చే వరకు మాట్లాడి ఎలా చేసేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? మర్చిపోయారా? ఓకే, డూ దట్. హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, నేను ఫస్ట్ రోజు నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇది 12th డే సార్. మధ్యలో ఒక్క రోజు మాత్రం మిస్ అయింది కొద్దిగా. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ సార్, నాకైతే చాలా బాగుంది. నేను అంటే యాక్చువల్గా నేను ఒక 1 year నుంచి నేను ధ్యానం చేస్తున్నాను ఇంట్లో రోజు మామూలుగా. బట్ ఈ శ్వాస మీద ధ్యాస అనేది కాకుండా నార్మల్గా నాకు తెలిసిన రీతిలో ఒక భగవంతుని మనసులో పెట్టుకొని అలా చేసేదాన్ని. కానీ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ఇలా చూస్తుండగా నాకు తెలిసింది సార్. నేను దీనికి రిజిస్టర్ చేసుకున్నాను. ఈ 12 రోజుల నుంచి నాకు మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఈ రోజు అయితే చాలా భలే అనిపించింది సార్ నాకు. ఇలా చేతిలో చేయి మీరు వేళ్ళు ఇలా పెట్టుకొని చేయమంటారు కదా, సడన్ గా ఒక 20 minutes అయ్యాక సడన్ గా ఈ బొటన వేలు నుంచి ఇక్కడ నుంచి ఒక షాక్ లాగా, స్పార్క్ లాగా, షాక్ లాగా వచ్చి ఇప్పుడు మనకు ఎర్త్ క్వేక్ వస్తే గిర్రని చప్పుడు వస్తుంది చూడండి, అలా అనిపించింది సార్ నాకు. ఈ ఇయర్ ఫోన్స్ ఇలాగే చేసుకుంటున్నాను, వచ్చి ఇలా వెనక్కి ఇట్లా తూలినట్టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. భలే నైస్ ఎక్స్పీరియన్స్ సార్, అసలుకి భలే అనిపించింది నాకు. తర్వాత కూడా నాకు అసలు మైండ్ అంతా ఫ్రెష్గా అయిపోయినట్లు, అలాగే కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఇదేదో సమ్ మిరాకిల్ లాగా అనిపించింది అనేసి అలాగే కంటిన్యూ చేస్తున్నాను. ఒకసారి సైడ్కి ఇట్లా జర్క్, ఒకసారి ఇలా ముందుకి ఇలా వంగిపోయాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్ నాకైతే. వెరీ నైస్ మేడం, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. నాకు అసలు మామూలుగా కూడా ధ్యానము అవి అంటే చాలా ఇష్టము. ఇది వరకు నేను ఇప్పుడు 9 months నుంచి రెగ్యులర్ గా చేస్తున్నాను అన్నాను కదా. ఇది వరకు కొంచెం కోపంగా, కొంచెం ఇంట్లో ఏదైనా అంటే కూడా కొంచెం టకామని సమాధానం ఇవ్వడం ర్యాష్గా అలా అనిపించేది. ఇప్పుడు అవన్నీ చాలా తగ్గింది. ఏదైనా చెప్పినా వినడము, అవసరమైతే సమాధానం చెప్పడము, లేకుంటే ఓకే వాళ్ళు అలా అనుకుంటున్నారు వదిలేద్దాం, దీని మీద మాటలు ఎందుకు పెంచుకోవడం అన్నట్టు అలా అయింది. అసలు ఇప్పుడు ఇది వింటున్న తర్వాత నేను ఇంకా అనిపిస్తుంది నాకు, మంచిగా చాలా బాగా అనిపిస్తుంది సార్. నేను ఇది చూడంగానే అసలు 40 days కోర్సు ఈ బుద్ధా CEO అని ఇది వరకు ఒకసారి నేను ఒక 2 months బ్యాక్ చేసుకున్నాను సార్. ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్ ఒక 15 days అయిన తర్వాత చేశాను. బట్ నాకు రాలేదన్నమాట, కనెక్షన్ ఏం దానికి వాట్సాప్లో రాలేదు. సో ఇంతే ఏమో అనుకున్నాను. ఇప్పుడు ఈసారి మళ్ళీ దొరకంగానే 40 days నేను రిజిస్టర్ అవ్వగానే ఇది 40 days అంటే కోర్సు ఇది ఎన్ని వేలు ఉంటుందో అలా అనుకున్నాను. ఇలా మీరు ఫ్రీ సర్వీస్ చేస్తూ ఇంత బాగా ఇంతమందికి అవేర్నెస్ తెస్తూ అసలు రియల్లీ నేను అసలు నా సంతోషం చెప్పలేను సార్. నేను అసలు అంత మంచి ఎక్స్పీరియన్స్. నేను ఫ్యూచర్లో ఇంకా ఇలాగే ఫాలో అవుతూ సర్వీస్ కూడా చేయాలనుకుంటున్నాను సార్ బుద్ధా CEO. ఎస్ మేడం, అదే మీరు ఇచ్చే గిఫ్ట్. మీరేంటంటే మీరు దీన్ని ఎంతమందికి ఇవ్వాలి, అది పత్రి గారి యొక్క గొప్ప డిజైర్. క్యారెక్టర్గా చేస్తారు కూడా మీరు. ఖచ్చితంగా సార్, మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా చేస్తాను. మీరు ఎక్కడి నుండి? మేము హైదరాబాద్ సార్. హైదరాబాద్ ఇక్కడ నేను దిల్సుఖ్నగర్ కొత్తపేట దగ్గర నుంచి ఉన్నాం సార్. ఓకే, ఖచ్చితంగా టీంతో కనెక్ట్ అవ్వండి. మీరు వాట్సాప్లో ఉన్నారా ఇప్పుడు?
ఉన్నాను సార్, ఉన్నాను. ఉన్నారా? రెగ్యులర్గా రోజు అది విజ్డమ్ నోట్ చదువుతున్నాను. ఓకే. ఇది కూడా చూస్తున్నాను నేను. అది యాప్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను, బుద్ధ సేవ్ యాప్. ఓకే. చిన్న చిన్న మెడిటేషన్స్ అవి కూడా చూస్తున్నాను. మా పిల్లలకు కూడా చెప్పాను నేను, మ్మ్. తనకు హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లా చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి అమ్మా మీరు కూడా. చాలా బాగుంది సార్. షూర్, వెరీ నైస్. ఈ ఇంకేం లేదు, మనం బుక్స్ చదవటము. ఎస్, నాకు బుక్స్ చదవడం కూడా ఇష్టం సార్. నాకు ఇంకా కొంచెం టైం కుదరడం లేదు. అవును. షూర్గా నేను చదువుతాను సార్ నేను. ఇంటెన్షన్ ఉంటే ఆటోమేటిక్గా అది అయిపోతుందండి. ఓకే. అది నాకు చాలా నచ్చింది. ఈ రోజు సబ్జెక్ట్ కూడా అసలు మేము ప్యూర్ వెజిటేరియన్ బ్రాహ్మిన్స్, మేము ప్యూర్ ఓకే. వెజిటేరియన్. వెరీ నైస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అదొక్కటే సార్ నాకు అదే అనిపించి, అది అది అనిపించేసరికి అలా షాక్ లాగా అసలు. ఇవన్నీ అవి మన డెప్త్లోకి వెళ్తే కొద్దీ మనకి అనుభవాలు. మీరు అన్నారు చూడండి, అది అయిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఒక క్షణకాలంలో మనము ఒక బ్లిస్ స్టేట్లోకి వెళ్ళొచ్చు. ఎస్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సార్ అసలు. అది అసలు చప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అసలు ఇంకా పవర్ ఏం కనెక్ట్ చేసుకోలేదు కదా, ఓన్లీ దీనికే అయితే ఎందుకు అలా అలా అనిపించింది అబ్బా, షాక్ లాగా అనిపించింది అనుకున్నా. ఫోన్ పెట్టుకున్నాను కదా ఇది, నేను జస్ట్ మ్మ్. ఛార్జింగ్ పెట్టుకున్నా కానీ ఒకవేళ ఏదైనా సమ్ డిస్టర్బెన్స్ వల్ల అట్లా ఉండుండొచ్చు. మ్మ్. అందుకని మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేషన్ మీరు చెప్పినట్టు చేయలేదన్నమాట. అది వద్దు, ఇప్పుడు మనకు తర్వాత ఆలోచించవచ్చు, మళ్ళీ విశ్వాసం మీద ధ్యాస. వెరీ నైస్. చాలా చక్కగా పట్టుకున్నారు ఆ ధ్యానం సులువులన్నీ కూడా. ఎస్ కరెక్ట్. సార్, ఎస్ ఎస్ ఎస్. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ వెరీ మచ్. వండర్ఫుల్. ఎస్, పిఎంసి చూస్తున్నారా? చూస్తున్నా సార్, పిఎంసి తెలుగు. ఎస్ చూస్తున్నా సార్. నేను అంటే ఇది వరకు నాకు తెలుసు కానీ అలా చూడడం అంతే కానీ ఇంత రెగ్యులర్ గా ఫాలో అవ్వలేదు. ఇప్పుడు కొంచెం పట్టుకున్నాను. మేడం, తెలుగులో ఎంత అదృష్టం అంటే పత్రికారి మ్యాక్సిమం 90% లెక్చర్స్ తెలుగులో ఉంటాయి. ఓకే సార్. ఇంగ్లీష్ హిందీలో 10% అయితే తెలుగులో 90%. ఒక గొప్ప రేర్ జన్ మాస్టర్ ఆయన. అంటే ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడ ఏమి దాయకుండా ఉన్నది తెలిసింది ఒక కొండ పగలగొట్టినట్టుగా చక్కగా చెప్తారు. కానీ అది కొద్దిగా సూటిగా ఉన్నా కూడా దాన్ని పట్టుకొని దానిలో అంతర్ధానం గమనిస్తే మాత్రం మనం చాలా చాలా తొందరగా ప్రోగ్రెస్ అవుతాం. ఓకే. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఓకే. ఖచ్చితంగా ఫాలో అవుతాను సార్. రైట్ మేడం. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, అనిల్ కుమార్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ అండి, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ కోటి గారు. సార్ నాకు ఒకటి అడగాలని అనిపించింది, అందుకోసమే అడుగుతున్నాను. ఇది మనం ఒక దీక్షలా చేస్తున్నాం, 40 days చాలా బాగా వెళ్తున్నాం మనం. ఓన్లీ మనం ఈ 2 hours చేసుకుంటున్నాం. సో కంప్లీట్ ఒక డే షెడ్యూల్ ఒకటి, ఈ మిగతా 30 days కైనా ఒక డే షెడ్యూల్ లాగా మనకు ఉంటే అది చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. మిమ్మల్ని అడగాలనిపించింది. ఒక మార్నింగ్ షెడ్యూల్ ఉంది అంటే మీకు ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ అంటున్నారా లేదా మీ షెడ్యూలా? ఇప్పుడు ఒక పర్సనల్ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా సార్. ఇప్పుడు అంతా మాకు ధ్యానము దీని గురించి అంతా ఇప్పుడు కొత్తగా మనకు తెలుసు. ఇప్పుడు డే టైంలో మార్నింగ్ నుంచి మనకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డైలీ మనం ఎట్లా ఇప్పుడు ఓన్లీ ధ్యానం చేస్తున్నాం, కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటాం కదా. ఇప్పుడు మనం ఒక దీక్ష తీసుకుంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకుంటే పొద్దున నుంచి రాత్రి దానికి ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక అది మీ దీక్ష. మీ స్కెడ్యూల్ మీరు రాసుకోవాలి. అంటే మన ఉద్దేశం ఏంటంటే రెస్ట్రిక్షన్స్ పెట్టే కొద్దీ తక్కువ మందే చేసుకోగలుగుతారు అన్న ఉద్దేశం. మనం చాలా సింపుల్గా ఉమ్, ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇది చేయండి చాలు. ఇష్యూ ఏంటంటే మనం ఇది చేస్తూ ఉంటే మనకే తెలిసిపోతూ ఉంటుంది, మన అవేర్నెస్తో ఎరుకతో ఉమ్, నేను ఏం చేయాలి, మన మార్పులు వస్తాయి. ఏం చేయాలి మార్పులకు మనం ధ్యానం నేర్చుకుంటున్నాం కదా. అవును. ఇది కరెక్ట్. ఈ రోజు అంతా నేర్చుకుని ఒకేలా ఆలోచిస్తాం. అహింస పరమో ధర్మ కనిపిస్తే ఇక్కడ నుంచి ఆలోచిస్తాం మొదలు పెడతాం. నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ ఎవరైనా యానిమల్స్ని కానీ వీడిని కానీ ఊరికనే నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, మనకు అది అర్థమైపోతూ ఉంటుంది. కరెక్ట్ కదా. ఓకే. సో ఆ అర్థమైపోగానే ఆటోమేటిక్గా అది ఇదేంటంటే శ్రవణము మననము నిధిధ్యాస అని 3 స్థితులు ఉంటాయి. ముందు వినాలి. వింటూ 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 కొన్ని రోజులకి మనంలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం చేయడం మొదలు పెడతాం. కొన్ని రోజులు నిర్ధ్యాస అయిపోతుంది. సో మీ డే షెడ్యూల్ అనేది మీకే తెలిసిపోతుంది, ఏది అవసరమో ఏది అవసరం కాదు అనేది మీరు మార్చుకుంటూ ఉంటారు. ఓకే. మనం ప్రత్యేకంగా ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక రెస్ట్రిక్షన్ లాగా రూల్ లాగా లేదు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ యొక్క కరెంట్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అన్నీ జరిగిపోతాయి, మీరు జస్ట్ కంటిన్యూ చేయండి, దట్స్ ఆల్. ఓకే. ఓకే ఓకే. ఇప్పుడు మీరు బాగా డిసిప్లిన్ అయి ఉండొచ్చు, మీ డే షెడ్యూల్ ఇస్తే మీరు చేయొచ్చు. చాలా మందికి అది చేయలేరు, అది అవసరం లేదు కూడా. ఓకే. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పాత్. ఏంటంటే నాకు బాగా నచ్చింది పత్రికలతో ఉన్నప్పుడు, ఇక్కడ ఏమీ మీరు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళండి, ఎవరు ఇది ఖచ్చితంగా గంటకి చేయాలని ఎవరు ప్రిస్క్రైబ్ చేయరు. మీరు ఇది చేయకపోతే ఇక్కడ రావద్దు అని చెప్పరు. ప్రతిదీ కూడా ఒక మనం స్వేచ్ఛతో ఉన్నాము, ఒక ఫ్రీ విల్తో ఉన్నాము కాబట్టి
మనము డెసిషన్ తీసుకుంటాం. అయితే చెప్పేది ఒకటే, ధ్యానాన్ని పట్టుకోండి, ధ్యానాన్ని పట్టుకోండి. ఈ రెండిటికి అడ్వైజింగే, చేయడం అనేది మనకి ఫైనల్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పాత్ర వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో ఆ ఫ్రీడమ్ నాకు బాగా నచ్చేది. ఓకే, ధ్యానం పట్టుకోవాలి. ధ్యానం పట్టుకుంటే ఎరుగుతూ అన్నీ వస్తాయి. మన కాన్షియస్నెస్ చైతన్యంతో మనం ఒకటవుతాం కాబట్టి మనకి అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అనే విషయం అనమాట. అదేనండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ధ్యానం రెండోసారి చేయండి. చాలామంది ఫస్ట్లో వచ్చినప్పుడు అయితే మొదటి మార్నింగ్, ఇప్పుడు ప్రోగ్రాంలో చేస్తారు, ఇంకోసారి మార్నింగ్ లేచినట్టే చేస్తారు. చేయండి. ఓకే. మీరు ఎన్నిసార్లు చేయాలనుకుంటే ఎన్నిసార్లు చేయండి. ఇప్పుడు ఎవరికైనా ఇల్నెస్లు ఉన్నవాళ్ళు రోజుకి 2 నుంచి 3 గంటలు మినిమం స్టార్ట్ చేసేసుకోవాలి ధ్యానం. అంటే సీరియస్ ఇల్నెస్లు ఏమైనా ఉంటే, ఇప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే సీరియస్ బ్యాక్ ఏక్ ఉండొచ్చు, కోర్స్ క్యాన్సర్ కానీ ఏమైనా ఉంటే 2 నుంచి 3 గంటలు ధ్యానం చేయండి. చక్కగా మంచి హీలింగ్ వస్తుంది. ఓకే, ఐబిఎస్ అని కానీ ఇలాంటివి, అంటే క్యూరింగ్ లేనివి, బీపీ, షుగర్లు, ఎంత ఎక్కువ ధ్యానం చేస్తే అంత మంచిది. ఓకే, ధ్యానంతో పాటు కొద్దిగా జ్ఞానము, ఇవే ఇంక చేయాల్సినవి. పిఎంసీ వినండి, మ్యాక్సిమం టైం ఉన్నప్పుడు పిఎంసీ వినండి. టీవీ అన్నెసరీ కదా, టీవీ అయితే మనకి రావాలి. నేను బలవంతం నేను చెప్తే కాదు, మనలో మనకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అది మనలో ఉంటుంది. ఇంకోళ్ళు చెప్పినప్పుడు చేస్తే అది పోతుంది. ఓకే, ధ్యానం ద్వారా ఎప్పుడో వస్తుంది. యా. నేను న్యూస్ పేపర్ చదివేవాడిని 40 నిమిషాలు. ఉదయం లేస్తే ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పట్టుకుంటే అది అద్భుతం కదా అని. ఆ 40 నిమిషాలు న్యూస్ పేపర్ ఈరోజు 5 నిమిషాలు కూడా ఉండదు. నేను ఇప్పుడు దీంట్లో చూస్తాను, కంప్యూటర్లో, మొబైల్లో హైలైట్స్ చూస్తాను, అయిపోతుంది. న్యూస్ ఉమ్. పేపర్ రావట్లేదు. ఓకే. నేను చాలా సంవత్సరాల కింద నుంచే నేను న్యూస్ పేపర్ కానీ టీవీ కానీ కంప్లీట్ గా అవాయిడ్ చేసేస్తాను సార్. నా డేలో టీవీ అసలే ఉండదు. న్యూస్ పేపర్ కూడా ఎప్పుడైనా ఉంటే ఏదైనా స్పోర్ట్స్ కానీ అలా ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడున్న మీడియా అంతా కూడా మనకు ఎక్కువ నెగిటివ్ ప్రచారం చేస్తుంది. అంటే అది ఏదైతే వస్తుందో దాంట్లో నెగిటివ్ ఎక్కువ వస్తుంది. అవును. పాజిటివ్ అన్నది చాలా తక్కువ. ఏ టీవీ ఛానల్ అయినా న్యూస్ ఛానల్ అయినా పిఎంసీ పెట్టండి ఇప్పుడు, అంతే. పిఎంసీ ఇప్పుడైతే ఛానల్ పెట్టండి రోజు మొత్తం. అందుకే నేను చూశాను చాలా మంది ఫ్యామిలీస్లో ఎక్కడికి వెళ్ళినా తిరుగుతున్నప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ ఉండేది ఓన్లీ పిఎంసీయే. మా మిస్సెస్ మనం కు మూవీ నిన్న చూడాలని కాదు, చక్కగా సినిమాలు చూడాలి, చక్కగా ఎంజాయ్ చేయాలి, అన్నీ కావాలి. ఉమ్, బాగా వండుకోవాలి, సాత్విక ఆహారం తినాలి, మూవీస్ ఎంజాయ్ చేయాలి. ఓకే, డ్యాన్స్, ఆర్ట్, మ్యూజిక్లో ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవాలి లైఫ్, అన్నీ మోడరేట్గా. వీలైనంత వరకు ధ్యానము, స్వాధ్యాయము రోజుకి 8 గంటలు వేడికి ఇవ్వగలగాలి. రైట్. ఓకే. నిన్న మనం నేర్చుకున్న వాక్శుద్ధి సూత్రాలు 3 మా మిస్సెస్ కు నైట్ లో చెప్పినాను. అండ్ ఈ రోజు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఏదో ఒక టాపిక్ వచ్చేది. నేను చెప్పిన ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసి నాకు నేను చెప్పుకున్నాను అనమాట. ఇట్లా బయటకు పైకి చేయి స్టాప్ ఇట్ అని చెప్పేసి ఇట్లా నేను అనుకున్నాను. అందరం నవ్వుకున్నాం, అయిపోయింది. అది ఏంటంటే ఒక అలర్ట్ వస్తుంది సార్. ఎప్పుడైతే మనము మన డే టు డే రొటీన్లో ఉండి అది అలవాటుగా మారిపోయింది ఇవన్నీ మనకి. అవి మనం ఒక్కసారి గుర్తు రాగానే ఇట్లా స్టాప్ అని చెప్పేసి మైండ్ లో ఒకసారి అదొక సిగ్నల్ వస్తుంది. నిన్న నేర్చుకున్నది అది. ఇది సత్యం, మనం మాట్లాడే సత్యమై ఉండాలి, పాజిటివ్ అని నెగిటివ్ అయి ఉండాలి. అది ఎవరికైనా సరే ఉపయోగపడేది అయి ఉండాలి. అవును. అయితే మనం మాట్లాడాలి అని అవును. నేను చెప్పాను. అట్లా చేస్తేనే మనకు మన వాక్ శుద్ధి అవుతుంది. వాక్ శుద్ధి అయితే మన మైండ్ కూడా శుద్ధి అవుతుంది అని చెప్పేసి ఆ, నిన్న మాట్లాడుకున్నాం. వెరీ అది నైస్. ఇంప్లిమెంటేషన్ లో అలా నేను కావాల్సుకొని చేసింది కాదు, ఆటోమేటిక్ గా ఇట్లా వచ్చేసింది స్టాప్ ఇట్ అని చెప్పేసి. అవును. థ్యాంక్ యూ. పాయింట్లు ఎన్నో వస్తాయి, ప్రతిరోజు బోల్డ్ పాయింట్లు వస్తాయి. 40 రోజుల పాయింట్లు మనం ఆటోమేటిక్గా అవన్నీ నేర్చుకుని ఉంటే మనం ఎన్లైటెంట్ స్థితిలో ఉన్నట్లు లెక్క. ఓకే, రైట్ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. ఓకే, కోటి కంక్లూడ్ చేద్దాం. ఐ హావ్ అనదర్ మీటింగ్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఎస్ సార్, ఓకే సార్. డియర్ ఫ్రెండ్స్, మీ ప్రశ్నలు రేపు మళ్ళా అడిగి క్లారిఫికేషన్స్ తీసుకుంటాం. ఈ రోజుకి ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకి ఇదే ప్లాట్ఫామ్ మీద మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జయకృష్ణ గారు, రేపు మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.